సమూయేలు 30 కలిసి చదువుదాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెల బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనక మునుపు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళందరూ కూడా దావీదుని రాళ్లతో కొట్టి చంపాలి అని చూస్తూ ఉన్నారంట. పీపుల్ డిసైడెడ్ టు స్టోన్ హిమ్ టు డెత్. సాధారణంగా సమకూర్పు ఎందుకు మన జీవితంలో రాదంటే, జిక్కులాగు లాంటి గాయం జరిగిన తర్వాత మనలో అందరికి వచ్చే సామాన్యమైన మొదటి స్పందన ఏంటంటే, వారందరూ ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏం చేశారు? ఏడ్చారు. ఇది అందరికీ కామనే. గాయపడ్డప్పుడు దావీదు ఏడ్చాడు, అబ్రహాం లాంటి శూరుడు ఏడ్చాడు, అదే రీతిగా సహోదరులు కలిసినప్పుడు యోసేపు కూడా ఏడ్చాడు. ఒక మాటలో చెప్పాలి అంటే, హెజ్కియా తన ప్రాణం పోతుంది అన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకొని ఆ మాట విని బోరుమని ఏడ్చి, నాకు అయ్యా ఆయు ఈ ప్రభు అని ఏడ్చాడు. వీరందరి జీవితంలో ఏడవడం అనేది కామనే, మనం కూడా ఏడిస్తే తప్పులేదు. ఏడ్చిన తర్వాత 2 గుంపులుగా స్పందనలు మారిపోతాయి. మొదటి గుంపు ఏంటంటే, రాళ్లతో దావీదును కొట్టి చంపాలని కొందరు ప్లాన్ చేస్తున్నారంట. ఇంకో గుంపు దావీదు లాంటి వారు రాళ్లతో కొట్టి చంపాలి అని చూస్తున్నప్పుడు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నవారు. ప్రియ సోదరి సోద, యూ షుడ్ రైజ్ అబౌవ్ క్రిటిసిజం, యూ షుడ్ రైజ్ అబౌవ్ బిటర్నెస్. ఆయాసం ఉంది వారికి. వాళ్ళందరి మనసులో ఆయాసం ఏంటంటే, మాకు ఇన్ని కష్టాలన్నిటి కారణము ఎవరు? ఈ దావీదే కదా. మా భార్యలు, పిల్లలు, ఆస్తులు సమస్తం పోయి మా జీవితం ఇలా పాడవడానికి కారణం ఎవరు? దావీదే కదా అని వీరి ఆయాసానికి ఒక ముద్దాయిని వెతుక్కున్నారు. ఒక సమస్య వస్తే కన్నీరు కార్చడం తప్పులేదు, మంచిదే. దాని తర్వాత సమస్యకు ఒక ముద్దాయిని వెతుక్కొని నింద వేయడం నేర్చుకుంటామే, అది జరిగేంత వరకు మన జీవితంలో సమకూర్పు రాదు. యు విల్ నాట్ గెట్ రెస్టరేషన్ ఇఫ్ యూ కీప్ ఆన్ ఫైండింగ్ ఫాల్ట్ విత్, కీప్ ఆన్ క్రిటిసైజింగ్, కీప్ ఆన్ ప్లేయింగ్ blame game, keep on having bitterness in your heart. As long as you have bitterness in your heart, you will never experience the restoration of God. ఎందుకంటే ఎప్పుడైతే మన హృదయంలో ఆయాసం ఉంటుందో, ఆయాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక గాయపడ్డ వ్యక్తి ఏం చేస్తాడు? ఇంకో వ్యక్తికి గాయం చేస్తాడు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? 1 సమూయేలు 30 చదువుతారా? దావీదు తమ తమ కుమారులను బట్టి ఆ కుమార్తెలు బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దావీదునంట రాళ్లతో కొట్టి చంపాలి అని చూస్తున్నారంట. చూడండి, వెన్ యు ఆర్ హర్ట్, a hurt person will always try to express the hurt onto other person. In the process, a hurt person will hurt others. నీ గాయం ఉంది, ఆయాసం ఉంది, ఏం చేస్తాం? వేరేల మీద ఏం చేస్తాం? ఆయాసాన్ని వ్యక్తపరుస్తాం. జాగ్రత్త విందాం. దావీదు సమకూర్చుకొనని రాస్తుంది, కానీ దావీదుతో ఉన్న మనుషులు సంపాదించుకున్నాను ఎక్కడ రాయబడలే. అంటే మీరు అనొచ్చు, వాళ్ళకి రాలేదా అంటే, దావీదు సంపాదించుకున్నారు కాబట్టి దాంట్లోంచి మళ్ళీ ఏం చేశాడు? వాళ్ళకి ఇచ్చిన డిఫరెంట్ స్టోరీ. కానీ రికవరీ ఎవరిదండి? అది దావీదే. చాలాసార్లు మన జీవితంలో ఏదైనా తోటలో దేవుడు వారిని క్షమించాలని వస్తూ ఉంటే, ఎందుకు ఇలా చేసావంటే ఆదాము పాయింటింగ్ ఫింగర్ ఎవరండి? అవ్వ. ఎందుకు చేసావనిలే, నువ్వు చేసావా లేదా, తిన్నావా లేదా అని అడిగాడు. తిన్నాను అంటే అయిపోయేది. నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తినమనిందని. అమ్మ సెకండ్ టెస్ట్, తిన్నావా? అప్పుడు చెప్పున్న స్టోరీ మారిపోయేదేమో. లేదు, నువ్వు తయారు చేసిన సర్పము నన్ను మోసంపించింది. సో అల్టిమేట్గా ముద్దాయి అక్యూజ్డ్ ఎవరండి? దేవుడే. అదే ఏదైనా తోటలో, అది ప్యారడైజ్ గాన్, ఏదైనా తోటలో చేంజ్ చేసి ఎలగొట్టేశారు. కలర్స్లలో ముద్దాయి ఏలాడుతూ ఉన్నప్పుడు, మనం నిజముగా మనం చేసిన తప్పుకు మనము భరిస్తున్నామా? ఇందులో ఏం తప్పు లేదంటే, నేడు నీవు నాతో కూడా ప్యారడైజ్ రికవర్డ్ రీగెయిన్. మనం ఎప్పుడైతే బ్లేమ్ గేమ్ ఆడతామో, నిందిస్తుంటామో, బిట్టర్నెస్ ఆయాసం పెట్టుకుంటామో, నీ ఆయాసము నీ సమకూర్పును అడ్డుగా నిలుస్తుంది. మనుషుల మీద ఆయాసం, వాళ్ళ వల్ల ఇలా జరిగింది, వీళ్ళ వల్ల ఇలా జరిగింది. లేదా ఎవరి మీద ఆయాసం లేకపోతే ఎవరి మీద ఉంటుందండి? దేవుని మీద రెడీగా ఉంటాడు ఆయన. దేవా, నీ వల్లనే కదా నాయన కష్టాలని. మీరు అనొచ్చు, అందరికి ఆయాసం కారణం దావీదా. మీరే చెప్పండి, దావీదు కారణం అండి? దావీదు రమ్మన్నాడా వాళ్ళని? అప్పుల బాధలు ఉన్న వాళ్ళ రండి అన్నాడా? డెట్స్, డిస్కంటెంట్, బ్రోకెన్, డిప్రెస్డ్ వాళ్ళ ఎవరు వచ్చారు? వాళ్ళే వచ్చారు. అభిషేకం ఉంది దావీదు దగ్గర. మరి వాళ్ళే వచ్చి
ఆయన ఎప్పుడు రమ్మని అడగలే. అక్కడికి వాళ్ళకి అనాథలు కావద్దని వాళ్ళకి అన్నీ చూసుకొని వాళ్ళ కొరకు జిక్లాగు పట్టణాన్ని కట్టి రెడీ చేసి మీరు మంచి ఇళ్ళలో ఉండండి అని చెప్పి రెడీ చేస్తే ఇప్పుడు ముద్ద ఎవరయ్యారండి? దావీదంట. రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నారంట. అదే దావీదు పొజిషన్ మనం ఉంటే ఏంట్రా రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నారా? ఏ అభిషేక్ ఏం చూస్తున్నారు? ఓయాబు ఏం చూస్తున్నారా మీరు? ఇంకప్పటికి జాయిన్ కానీ మనసే గుంపాలు ఉన్నారు. మీరు ఏం చూస్తూ ఉన్నారు? ఒక్కసారి చూపిండి జులుమేంటో అనేవాళ్ళం. అక్కడక్కడ కొట్టుకొని చచ్చిపోయి దావీదు సమస్తమును కోల్పోయాను అనే వచనంతోనే దావీదు కథ ఏమైందండి ముగిసేది. ఎందుకు రావట్లేదు సమకూర్పు? ఎందుకు రావట్లేదు రెస్టోరేషన్? ఆయాసం ముద్దాయిలు చేస్తాం. వాళ్ళ వల్ల అయింది, వీళ్ళ వల్ల అయింది. ఎప్పుడు ఏడిపే. మీరు అనొచ్చు మరి దావీదు ఎవరి మీద ఏడవాలి? మీరు అనొచ్చు దావీదుకి ఎవరు లేరని ఏడడానికి. నేను చెప్పానండి, అందరికంటే ఎక్కువ ఏడడానికి కారణాలు ఎవరు ఉన్నాయో తెలుసా? దావీదుకి ఉన్నాయి. ఎవరి మీద పడి ఏడవచ్చు? సౌలు మీద పడి ఏడవచ్చు. అంతా కష్టాల కారణం ఎవరు? ఆ సౌలే. ఒకవేళ సౌలు మీద పడి ఏడకపోతే కొద్దిగా వెరైటీగా ఏడవాలనుకున్న వాళ్ళు కొత్త కూడా ఏడవచ్చు. ఏమని? అంతా ఆడ మనుషులే. పాట పాడొద్దంటే ఏం పాడారు ఆ రోజు? పాట పాడరు. ఏమని? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఆ నోర్లు మూగబడ. కనీసం వాళ్ళ పాట పాడకపోయి ఉంటే సౌలుకి అంత కాలేది కాదు. పాపం మా మామగారు అనవసరం కాలేరంటే కారణం ఏంటి? ఆ పాటలే. ఎందుకు రాసిర్రు ఆ పాట అని చెప్పి. ఈ పాటగాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరి మీద పడేవాడండి? ఆ పాటల మీదే పడేవాడు. ఆ పాటలతోనే నా దరిద్రం చుట్టుకుందంతా అని. సరే, ఆ పాటల్లో రాసిన వాళ్ళని తిట్టుకోవచ్చు, లేకపోతే సౌలుని తిట్టుకోవచ్చు. వెరైటీగా మెయిన్గా ఆయన జీవితం మారింది. టర్నింగ్ పాయింట్ ఏ రోజు? తల మీద అభిషేక తైలం వచ్చిన రోజు. కాబట్టి ఎవరిని తిట్టుకోవాలి? సమయాలు తిట్టుకోవాలి. ఆ ముసలోడు వచ్చాడు ఆ రోజు, ప్రశాంతంగా గొర్రెల దగ్గర కాసుకుంటా ఉన్నా. నా గొర్రెలు సింపుల్ లైఫ్, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, స్మాల్ లైఫ్తో హ్యాపీగా ఉన్నా. పిలిచాడు ఆ రోజు ఈ ముసలైన. ఇంకెవరు లేరా? మా నాన్న అప్పటికి నన్ను కాపాడడం చాలా ట్రై చేశాడు. ఆ పెద్ద ఆయన కూడా లేడు, పోయిపోయి. కనీసం ఆయన చెప్పినట్టు కాపాడాలని చాలా ట్రై చేశాడు. ఏమన్నాడు? ఇంతటితోనే సమాప్తం అని అయిపోయింది. సైలెంట్ అయిపోయాడు. ఈ ముసలోడు గమనుండొచ్చుగా. ఇంకా కడసారి వాడు ఇంకెవరు లేరా అని కూర్చి అడిగితే నా పేరు చెప్పడం కూడా ధైర్యం చాలక కడసారి వాడని మా నాన్న అంత కవరింగ్ ఇస్తే ఆయన కాంప్రమైజ్ అవ్వలే. మా నాయన కాంప్రమైజ్ అవ్వాలి. ఆయన నువ్వు బతుకుంటే ఎంత బాగుండు. అయ్యో సమయాలు నా బతుకు ఎందుకు ఇలా పాడు చేసావు? ఏడడానికి ఎంతమంది లేరండి? ఎంతమంది లేరు? హీ హ్యాడ్ ఎనీ రీజన్స్ టు క్రై. లేకపోతే ప్రభా నేను ఏం తప్పు చేశాను ప్రభా, నా మీద పడ్డావు ప్రభా. గొర్రెలు కాయడం తప్ప, ఒక గొర్రె నష్టం పోదని కాపాడుకోవడం తప్ప, సింహానికి నా తలను తెగించి కాపాడుకుంది తప్పైందా? ఎలుగుబంటి దగ్గర నా ప్రాణాలు పనంగా పెట్టి కాపాడడం తప్పైందా? ఎందుకు పడ్డావు ప్రభా నా ప్రాణాల మీద? నా ప్రాణాలు ఎందుకు పడ్డావు ప్రభా అని ఎవరు ఏడవాలండి? ఎవరు ఏడవాలి? దావీదు ఏడవాలి. మనం అట్లనే ఏడుస్తాం కదా. ఏడవడానికి కొత్త కారణాలు వెతుక్కొని మరి ఏడుస్తాం. ఆయాసం. బైబిల్ ఒక మాట చూస్తే చాలాసార్లు ఈ మాట దయచేసి మర్చిపోద్దు. యోబు జీవితంలో దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమనండి? యథార్థవంతుడు, నీతిపరుడు, యూజు దేశమందు మొత్తంలో ఈయన లాంటి మనిషి ఎవరు లేరని దేవుడు సర్టిఫికెట్ ఇస్తే మనుషుల క్రిటిసిజం, సొంత స్నేహితులు అంటండి ఎలిఫాజు, వీళ్ళందరూ వచ్చి ఇష్టం వచ్చినట్టు ఏమంటారో తెలుసా అండి? చూడండి, యోబు గ్రంథం 4-5 వచనాల్లో చూస్తూ నువ్వు వేషధారి, యు ఆర్ హిపోక్రెట్ అంటారు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో నువ్వు ఒక సుడిగాలి వంటి మాటలు మాట్లాడుతున్నావు, ఒక విండ్ బ్యాగ్ లాంటి మాటలు, గాలికి ఎంత విలువ లేదో నీ మాటలకు అంత విలువ లేదని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. ఇంకొందరు మాట్లాడుతారు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 8-15 వచనాలు చూస్తే వాళ్ళు అంటున్నారు, నువ్వు ఏది చేసావో నీ చేసిన కర్మఫలం నువ్వు అనుభవిస్తున్నావు, నువ్వు పడిన దానికి తప్పు చేసే ఉంటావు కాబట్టి నువ్వు అనుభవిస్తున్నావు, నీ బతుకులు బాగు చేసుకొని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొందరు అంటున్నారు యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఇదంతటి కారణం ఏంటంటే నీ యాటిట్యూడ్ మంచిగా లేదు, నీ వైఖరి బాగలే, యూ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ యాటిట్యూడ్. ఒక్కొక్కరు ఒక మాట అంటా ఉన్నారు, ఒక్కొక్కరు ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాస్తవం సత్యం ఏంటంటే ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. యోబు అంట నిందారహితుడు, నీతిమంతుడు, చెడుతనం అసహించుకునేవాడు. అట్లాంటి వ్యక్తి ఎక్కడ ఈ దేశం మొత్తంలో లేడని దేవుడు సర్టిఫికేట్ ఇస్తే ఇష్టం వచ్చినట్టు వీళ్ళు సర్టిఫికేట్ రాస్తూ ఉన్నారు, క్రిటిసైజ్ చేస్తారు. రాళ్ళు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు అంటాడు, అక్కడ రాయబడిన మాట యోబు 5:21, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను, ప్రళయము వచ్చినను నీకు గాయం దాకుండా కాపాడుతానయ్యా. నిజం గాయం అవుతా ఉంది, కాపాడుతూ ఉన్నాడు. ఇన్ని మాటలా? 1-2 వాళ్ళు అనుకున్నారు మేము కరెక్ట్ మాట్లాడామని. ఒకరోజు తీర్పు వస్తుంది. ప్రభు పిలిచాడు, రండి ఫ్రెండ్స్, మీరు నా యోబు పక్షాన మాట్లాడింది సరైంది కాదు, పోయి క్షమాపణ అంటే మీకు ఎవరైనా ప్రాణం చేస్తాడు.
ఎవరినైతే నిందించారో ఆయన ప్రార్థిస్తేనే, ఆ క్షమాపణ కోరి ప్రార్థిస్తేనే నేను కాపాడతా, లేకపోతే నా కోపోద్రేకం వచ్చి మిమ్మల్ని ఏం చేస్తుంది, తుడిచి పారేస్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? నీ సమకూర్పు నువ్వు వెళ్ళి పశ్చాత్తాపడిన దాంట్లోనే నీ సమకూర్పు ఉంటాయి. విషాదం ఏంటంటే అక్కడ చేదు వేరు, మనలో తెలియకుండానే కొన్నిసార్లు చేదు వేరు వస్తుంది. హెబ్రీ 12:15 రాస్తుంది. అద్భుతమైన మాట, ఈ మాట చదువుకొని ముగిస్తాం. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. చూడండి, కృప ఎందుకు దూరం అవుతుంది తెలుసా? చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన. చూడండి, చేదు వేరు ఉందంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా దాని నుంచి ఏమొస్తుందండి? చెట్టు వస్తుంది. చెట్లో నుంచి ఏమొస్తుంది? కొమ్మలు వస్తాయి. వేరులో నుంచి ఏమొస్తాయండి? కొమ్మలు వస్తాయి. కొన్నిసార్లు వివాహ జీవితాన్ని పాడు చేస్తాయి, కొన్నిసార్లు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, కొన్నిసార్లు బంధాలని పాడు చేస్తాయి. అన్నీ పాడవడానికి రూట్ ఏంటట? చేదు వేరు. ఆయాసం పెట్టుకుంటాం మనసులో. ఆ మనసులో ఆయాసం పెట్టుకొని కొన్నిసార్లు ఏం చేస్తామంటే నోరు జారి ఒక మాట అనేస్తాం. ఫిజికల్ గాయము, ఇప్పుడు రాళ్ళేసిన గాయాలు కూడా వారంలో తగ్గిపోతున్నాయి. కానీ గుండెకి జరిగే గాయం 5 ఎలక్షన్లు దాటితే కూడా పోదది. ఏ గాయం గట్టిదండి? గుండెకి తగిలే గాయమే తీవ్రమైంది కదా. మారాను దేవుడు మధురంగా మార్చాడు. బాగా వినండి, మారాను ఏం చేశాడు? మధురంగా మార్చాడు. ఎలా మార్చాడు? ఆబరకదాబ్రా అన్నాడు. మారా మధురంగా మారునుగాక అన్నాడు. మారదు. ఎలా మారింది? నిర్గమకాండం 15:23, 15:23. క్విక్లీ. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిర్రి, అందువలన దానికి మారా అను పేరు కలిగాయి. మన జీవితంలో మారా ఉంది, తాగలేని పరిస్థితి, ఉండలేని పరిస్థితి. అది మధురంగా ఎలా మారుతుంది? 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టాడు. మోషే మొరపెట్టాడు, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. సొల్యూషన్ ఈజ్ అ ట్రీ. ఏంటండి? చెట్టును చూపించాడంట. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నేర్పించారు. నీళ్ళు ఏం చేశారు? నీళ్ళలో ఏమేశారండి? చెట్టు వేస్తారు. గట్టి చెప్పండి, నీళ్ళలో ఏమేశారు? ఇప్పుడు ఆ చెట్టు ఎక్కడ దొరుకుతుంది? చెట్ల గురించి చదవాలంటే ప్లాంటాలజీ, అగ్రికల్చరల్ సైన్సెస్లో ఫౌండర్ జ్ఞాని అయిన సొలొమోను అడిగితే సామెతలు త్వరగా 15వ అధ్యాయం 4వ వచనం. ప్రొవర్బ్స్ 15:4. సాత్వికమైన నాలుక జీవవృక్షము. సాత్వికమైన నాలుక ఈజ్ ఈక్వల్ టు జీవవృక్షం. ఏంటా వృక్షం? సాత్వికమైన నాలుక. ఆలోచించండి, సాత్వికమైన నాలుక మిడిసిపడదు, గాయపరచదు, ఇతరుల్ని చంపేదు, ఇష్టం వచ్చి విమర్శించదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడదు. ఈ సాత్విక నాలుక ఏం చేస్తుందంటే ఇతరులను ఏం చేస్తుంది? ప్రోత్సహిస్తుంది. గాయాన్ని ఏం చేస్తుంది? మాన్పుతుంది. దానిలో కుటిలత ఉండదు. ఉండిన ఎడల ఆత్మకు ఏమవుతుంది? ఆత్మ ఏమవుతుంది? భంగం కలుగుతుందట. ఇప్పుడు దావీదు నాలుక ఏంటండి? సాత్వికమైన నాలుక. బహుశా మనసులో అనుకుంటవచ్చు, పాపం తెలియక మాట్లాడుతున్నారు, పర్లేదులే, ఆయాసంలో ఉన్నారు కదా చిన్నపిల్లలు, క్షమించాడు. యుద్ధ ప్రాంతాలకు వెళ్ళాడు. కోల్పోయిన సమస్తాన్ని తిరిగి వాళ్ళకి ఇస్తామంటే వాళ్ళ మనసు ఎలా ఉండొచ్చండి? అదే మనం అంటారు, రాళ్ళతో కొడతా అని ఎవడరా? డైలాగ్ చెప్పిన అందరూ పక్కన లాగండి. సామెతలు 4:23 వచ్చినాం. మరి ఏ నీళ్ళలో వేయాలి? సామెతలు 4:23, 4:23. జీవధారలు వస్తాయంట. ఎక్కడి నుంచి వస్తాయి? నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. డోంట్ లెట్ ద వర్డ్ స్లిప్ జస్ట్ బికాస్ యు ఆర్ హర్ట్. గాయమైంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే మాట్లాడే హక్కు కూడా నాకు లేదా అంటే నువ్వు మాట్లాడతావు, ఆయాసంతో మాట్లాడతావు. ఆయాసపు మాటలు చివరికి నీ సమకూర్పుని ఏం చేస్తుంది? ఆపేస్తుంది. నయమంటది, సర్వశక్తుడు నాకు ఏం చేశాడు? దుష్కార్యం చేశాడు. మారా చేదు. రూత్ అంటది, ప్రభును నేనేం పొందాను? కృపను పొందాను. కోల్పోయిన సమస్తాన్ని దేవుడు ఎవరి ద్వారా సమకూర్చాడు? రూతు ద్వారా సమకూర్చాడు. ఈరోజు ఆయాసం దేవుని మీద, వేదన, ఎక్కడలేని గాయం. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు. కోపంలో దేవుని ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఆయాసం కారణమంతా దేవుడే ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడని నా మీద పక్ష కట్టాడు. ఆ మాటలు నీ సమకూర్పుని ఏం చేస్తుంది? అడ్డుపడుతుంది. దేవుడు సమకూర్చాలని అవకాశం ఇస్తూ ఉంటే రాళ్ళు వేయడము, విమర్శించడం, హర్ట్ చేయడం, ఇష్టం వచ్చినట్టు భార్యాభర్తల మధ్యలో, కుటుంబంలో ఏదో ఆల్రెడీ లాస్ట్లో ఏదో బాధలో ఉంటే భర్త భార్యను ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. భార్య భర్తను ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. పిల్లలు తల్లిదండ్రులు ఏం చేయాలి?
ఎంకరేజ్ చేయాలి. దాంట్లో నీ దరిద్రపు నీ పెళ్లి చేసుకున్న రోజు నుంచి నా బతుకులని అనే లోపల నువ్వేం చేసినావు అని చెప్పి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇద్దరు బయట వారితో పోట్లాడాల్సిన వీరు కొట్లాడుకొని ఏం చేస్తారండి? దావీదు సమస్తమును నష్టపోయాను, ఇంతటితో కథ ముగిశాను. ఎవరి మీద తీసుకుంటున్నా సాధిస్తున్నాం? అత్త కోడల మీద, కోడలు అత్త మీద, తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, కోపం వస్తే అమ్మనాన్నల మీద తిట్టి 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 ఆయాసానికి తిట్టి తబా తలుపులు ఎట్లా పడితే తెలుసు కదండి. ఆల్రెడీ బాధలో ఉన్నారు. జరగడం జరిగిపోయింది జిక్లాగు. నువ్వు వెళ్ళి ఓదార్చి, పర్లేదు దేవుడు అనుమతించాడు, వాక్యం విన్నాం కదా, ఏమని? దావీదు సమస్తము సంపాదించుకున్నాను. ఆ దేవుడు ఇంకా బ్రతికి ఉన్నాడు. పొరపాటు జరిగింది, ఇంకోసారి పొరపాటు జరగకుండా కాపాడుకుందాం అంటే ఎలా ఉంటుంది? దరిద్రముని వచ్చిన రోజు నుంచి చూస్తున్నా నీ బతుకు ఇంకా స్టార్ట్. మీ అమ్మ, మీ నాయన, మీ కాందాన్ అన్నీ స్టార్ట్ అయ్యాక ఇద్దరు కూడా కాందాన్లు ఉంటాయి. వాళ్ళు ఇంట్రెస్ట్తో పాటు ప్రూఫ్లతో పాటు వేస్తారు. ఏం సాధిస్తున్నా లాస్ట్కి? దేవుని దగ్గరకు వచ్చి నేర్చుకునేదేనా? 4 ఏంటండి? జీవ వృక్షం. నీ 4తో గాయపడ్డం వెళ్ళి చేతనైతే చేయి పట్టుకొని ఇట్స్ ఓకే, జరిగింది గాయం కదా. దావీదు తప్పు నీది కాదయ్యా, దేవుడు అనుమతించాడు, మేబీ మనం కదిలి దేవుని వైపు వెళ్ళాలేమో. అలాంటి వారు కొందరు ఉన్నారు బైబిల్లో. కొందరు బైబిల్లో అలా ఉన్నారు. మనో భయపడతా ఉంటే మనో భార్య అనింది, దేవుడు అలా చేస్తే దాని కొరకు కాదు కదా మళ్ళీ ఇలా తీసుకొచ్చింది, ఎంకరేజ్ చేసింది. అబిగేల్ దావీదుని ఏం చేసిందండి? సిగ్గు లేదు, శాతనైతే నీవు అసలు మొగోడివే కాదు అనలేదు. ఏమనింది? అయ్యా సౌమ్యురాలుగా నీ దాసురాల్ని నువ్వు కోపం తెచ్చుకోకు అని చెప్తే కోపం వస్తుందండి ఎవరికైనా? కోపం వస్తుందా? ట్రై చేసి చూడండి. అట్లా కాదు, నువ్వు చచ్చిపో, దేవుని దూషించి చచ్చిపో, ఇంకొక ఆమె ఉంది బైబిల్లో. అంత ఆలోచిస్తున్నారు ఏంటండి? 2 వారాలు చెప్పాము ఆమె గురించి. యోబు భార్య తిట్టే చచ్చిపో, ఉత్తగా చచ్చిపోతు. నువ్వు చచ్చిపోతే తిట్టి ఎన్ని బోతున్నా నేను తిట్టి సావాలా? దేవుడు ఇంత అన్యాయం చేస్తాడా నీకు, మనకు? అట్ట రియాక్ట్ అవ్వచ్చు. అబిగేల్లా కూడా రియాక్ట్ అవ్వచ్చు. ఈరోజు అవకాశం మన చేతులు ఉంది. కలిసి కుటుంబాలు కట్టుకుందామా, కలిసి సంఘాలు కట్టుకుందామా, కలిసి వ్యాపారాలు కట్టుకుందామా? పాడైపోయిన స్థలంలో దేవుడు తిరిగి మన జీవితాల్లో కట్టును గాక.